ఇంకొక డౌట్ నాకు. సో యాజ్ ఎ వ్యూయర్గా, యాజ్ యాంకర్ కాదు, యాజ్ ఎ వ్యూయర్గా డౌట్. సో మీరు మైక్ వేసుకుంటారు, దానిపైన మీరు అంత క్లియర్గా వైఎస్ అని క్లియర్గా మెన్షన్ చేశారు. మరి ఈ ఓపెన్గా చెప్తున్నా, ఈ ఇల్లీగల్ ఎఫ్ఐఆర్లు అంటారా, ఏం ఎఫ్ఐఆర్లు అంటారా నాకు తెలియదు. మరి ఎందుకు ఇలా సోషల్ మీడియాలో బాగా కలుపుతున్నారు మీ విషయం అంటే ఏం చెప్తారు? అదే కదా నాకు అర్థం కాదండి. అదే ఫస్ట్ నేను చెప్పేటప్పుడు కూడా పెద్దోడు చిన్నోడు అని చెప్పిన, అండ్ నాకు నా రిలేషన్షిప్ సార్ నాకు సార్ కూడా చెప్పిండు స్వయంగా నేను చెప్పిన, అండ్ నేను వాళ్ళకి కూడా నేను చెప్పిన, నాకు సార్ కంటే ఫస్ట్ నేను చెప్పినాక అది వీడియో చూపించి అది మాకు ఫ్యామిలీ గిఫ్ట్స్ వచ్చినాయి. సో ఐ వాజ్ ఎక్స్పెక్టింగ్ యష్ ఫోటో పంపిస్తారు అనేసి ఎక్స్పెక్ట్ చేస్తుండే నేను. యష్ ఫోటో పంపిస్తే బాగుండు, చెరీష్డ్ ఐటమ్ అని అందరికి అడిగినరంట. నేను మాటలలో చెప్పినా కానీ స్పెసిఫిక్ గా ఇది అని ఇవ్వలేదు అని నేను ఐ వాజ్ లైక్ కన్ఫ్యూజ్ అండ్ వెయిట్ చేస్తున్నా, అందరికి మంచిగా ఇంటి నుంచి అన్ని వస్తున్నాయి. సో అప్పుడు నేను నిఖిల్తో మాట్లాడినా అన్నట్టు, పంపిస్తే బాగుండరా ఇట్లా అని చెప్పేసి ఫీల్ అని బాధపడింది. అది వీడియో చూపించి మరి చెప్పిండు హౌస్ లా సార్. సో మీరు ముందే క్లారిటీ ఇచ్చారు నిఖిల్ అందరికి. ఓన్లీ థింగ్ ఈస్ నేను క్లియర్ గా లైక్ ప్రపోజల్ స్టోరీ అంతా చెప్పలేదు, ఎందుకంటే అది కాంప్లికేటెడ్. నాకు కన్ఫ్యూజన్ ఉండేకి వేరే అమ్మకి ఇబ్బంది పడొద్దు అండ్ యూనో అట్లా అని చెప్పేసి టైం వచ్చినప్పుడు ఫ్యామిలీ వీక్ వస్తాడు కదా ఎట్లయినా. సో ఇట్లా చెప్పి అండ్ ఈ పెళ్లి టాపిక్స్ ఇట్లా మాట్లాడుకునేది అంతే. లైక్ యూనో రిలేషన్షిప్ గురించి స్టోరీ మొత్తం అంతా చెప్పి అట్లా అంతా చెప్పేది నేను ఎప్పుడు చేయలే, ఒక్కసారి చెప్పిన అంతే. ఇట్లా మేము మామూలుగా ఎన్జిఓ ఇట్లా కలిసినాము ఇట్లా అని చెప్పి షార్ట్ గా చెప్పేసిన అంతే. వాళ్ళు కామెడీ చేసేది, వాళ్ళు కామెడీ చేసేది ఎస్ అంటే యష్ యష్ అని చెప్పేసి అలాంటివి కూడా జరిగినాయి. నిజంగా మీరు అంత ఎంజాయ్ చేస్తున్నారు, ఇంత ఓపెన్ అన్ని మాట్లాడుతున్నారు, కానీ నిజంగా బయట చూస్తే మాత్రం లిటరల్ అవి ఏమీ లేవు. మీరు ఆ సోఫా పైన కూర్చున్నాడు, ఆ గేమ్ వచ్చినప్పుడు 2-3 దగ్గర కనిపించడు తప్ప మిగతా ఏం లేవు. సో ఇది పక్కన పెడితే పృథ్వీతో మీరు చేసిన డాన్స్ కూడా బీభత్సంగా వైరల్ అయింది. సో ఆ డాన్స్ గురించి ఏం చెప్పాలనుకుంటున్నారు? నీకు నేను ముందే చెప్పిన నాకు డాన్స్ రాదు అని. వీకెండ్ లలో సార్ అయితే గలీజ్ ఇజ్జత్ పోయేది, వీకెండ్ లో డాన్స్ చేయండి అని అంటే. మా ఇద్దరికి వచ్చేది కాదు, మిగతా వాళ్ళనే కొంచెం మేనేజ్ చేసేది, మా ఇద్దరికి వచ్చేది కాదు. వీ థాట్ లైక్ యూనో అరే ఈ వారం ఖచ్చితంగా మనం డాన్స్ నేర్చుకోవాలరా, ఎట్లా అట్లా డాన్స్ నేర్చుకొని వీకెండ్ లో మనది కూడా బెస్ట్ పర్ఫార్మెన్స్ ఇస్తాను అని చెప్పేసి అనిపించుకోవాలరా అని అనుకొని మేము డాన్సింగ్, నేను అబ్బాయితో డాన్స్ చేసిన అండ్ పృథ్వీతో డాన్స్ చేసిన, అందరం నైనికా డాన్స్ చేసింది, విష్ణు వీళ్ళందరూ కూడా మామూలుగా డాన్స్ చేస్తూ ఉండే. అట్లా మేము చేసిన డాన్స్ అది అంతే. అట్లా డాన్స్ ప్రాక్టీస్ చేసింది అండ్ ఆల్సో చాలా సార్లు అందరం చేసినాం, అందరితో ఆల్సో ప్రాక్టీస్ అంటే మేం చేసుకున్నాం, మామూలుగా ఉన్న టైంలో మేం చేసుకుంటాం అంతే ఊరికే. వీకెండ్స్ లలో చేస్తలేము కాబట్టి సరిగా సరే డిసప్పాయింట్ అవుతున్నారు అసలు. ఇంకొకటి ఏంటంటే మేము యాక్టింగ్ స్కిట్స్ అవన్నీ కూడా చేసేది అండ్ మామూలుగా మాట్లాడుతున్నప్పుడు మామూలుగా కూడా అనుకుంటాం కదా యాజ్ అన్ ఆర్టిస్ట్ లైక్ యూనో నీకు డాన్స్ ఎంత వచ్చు, నాకు అట్లీస్ట్ ఏం చేస్తలేము, అట్లీస్ట్ 4 స్టెప్లనే నేర్చుకుందాం రా అని కొద్దిసేపు స్టెప్స్ నేర్చుకునేది. ఒక్కొక్కసారి యాక్టింగ్ ప్రాక్టీస్ చేసేది మధ్యలో యూనో అటువంటి చేసేది అండ్ ఇట్లా చాలా చేసేది. అండ్ వీకెండ్ ఎపిసోడ్లో ఆ మాటకు వస్తే నేను సార్ ఎవరితో డాన్స్ మామూలుగా అందరికీ అయితే సార్ వాళ్ళే పిలుస్తారు, నాకు సరే పిలుస్తారు, లేదంటే టీమ్ అరుస్తూ ఉంటారు, విష్ణుప్రియ పృథ్వీ చేయాలా, వీళ్ళిద్దరు చేయాలా, నిఖిల్ యష్మి చేయాలా ఇట్లా అరుస్తారు. నువ్వు గమనిస్తే నా పేరు ఎవ్వరు తీయరు, నా పేరు కానీ వీళ్ళతో ఎవ్వరు తీయరు. సో దట్ దే ఎవ్రీబడి నోస్ దట్ యూనో వీ షేర్ అ డిఫరెంట్ బాండ్ లైక్ ఎట్లా కాదు అనేసి. సో అందుకనే అండ్ సార్ అడిగినప్పుడు కూడా ఎవరితో చేస్తావు సోనియా అంటే కూడా మణికంఠతో చేసిన. అదేదో పిచ్చి పాట ఏదో ఇచ్చిరు, అప్పుడు పిచ్చి పాట అంటే లైక్ రాంగ్ సాంగ్ ఇచ్చిరు, చేసిన గదినికి అట్లా ఏం అనుకోలేను, అసలు ఆర్టిస్ట్ లైక్ చేయాలి కాబట్టి చేస్తాం అంతే. సో ఇంకొకటి హౌస్ లో మీరు యష్ బ్రో కోసం ఒక సాంగ్ పాడారు, అది నెక్స్ట్ లెవెల్ వ్యూయర్షిప్ వచ్చింది. ఒక్కసారి ఇప్పుడు మా కోసం మన వ్యూయర్స్ కోసం కరెక్ట్ వినలేకపోయినారు ఆ రోజు, ఒకసారి మన వ్యూయర్స్ కోసం ఆ సాంగ్ ఒకసారి. ఆ లిరిక్స్ తెలియదు నాకు, దాన్ని కూడా అందరు హౌస్ లో ఒకసారి ఆ సాంగ్ ఏమండే చిన్ని చిన్ని గుండెలో తలుకుమన్న ఆశలన్నీ చూడనా, చిన్నవాణి కన్నుల్లో తలుకుమన్న పాసలన్నీ చూడనా, 1000 జన్మలైనా నుదిటి బొట్టు మీద ఒట్టు నిన్ను వీడను,
ఎవరు మీ గురువు ఎవరు? అయ్యో నన్ను ఇంకా ఇప్పటికే ట్రోల్ చేసిర్రు అనిల్, ఇంక ఈ పాటకి ఇంకెంత ట్రోల్ చేస్తారో నన్ను. ఓకే. సో హౌస్ లో కూడా సో మీరు వేసుకునే డ్రెస్సింగ్ సెన్స్ కి సంబంధించి కూడా ఒక పద్ధతిగా, అంటే నిజంగా మా పిల్లనైనా మా తెలంగాణ పిల్లని చూసినట్టేనా లైక్ అనుకున్నాం, అంటే అంత పద్ధతిగా అంత ప్యూర్గా అంత నీట్గా రెడీ అయ్యారు. సో ఏంటి అంటే జనాలని అట్రాక్ట్ చేసుకోవడానికి, లేకపోతే రియల్గా డ్రెస్ సెన్స్ అంతనేనా? నేను నార్మల్గానే నేను వేసే డ్రెస్లు అంతే. ఇంకా ఎక్కువ ట్రెడిషనల్ వేస్తా ఇంకా. కాకపోతే ఇక ఆర్టిస్ట్గా కొంచెం అన్ని డ్రెస్సులు వేసుకోవాలి కదా అని చెప్పేసి వేసుకున్నా, అంత ఫార్మల్గా అవన్నీ. మామూలుగా కూడా నా డ్రెస్సింగ్ స్టైల్ అంతే. అండ్ యాక్చువల్లీ అన్నిటికీ బొట్టు పెట్టుకుంటా నేను. హౌస్లో కూడా అందరు కామెంట్ చేస్తారు దాని గురించి, జీన్స్ వేసుకున్నాక కూడా స్టిక్కర్ పెట్టుకున్నావా అనేసి కామెంట్ చేస్తారు. బట్ లైక్ నేను మామూలుగా కుంకుమ పెడతా, వీళ్ళు ఇవ్వలేదు అక్కడ రిలీజ్ చేస్తా అని చెప్పేసి ఇవ్వలే. ఓకే ఓకే. ఇంకోటి మా తెలంగాణ వాళ్ళు బీభత్సంగా బాధపడుతున్నారు. మా సోనియా ఫైనల్ కప్పు తీసుకొని వస్తుంది అనుకుంటే 4th వీక్ బయటకు వచ్చిందని చెప్పి మనోళ్ళు అనుకుంటున్నారు. మరి వాళ్ళకి నువ్వు ఏం చెప్పాలనుకుంటున్నావు? ఐఎమ్ సో సారీ. యా నేను విన్నా అట్లా, బట్ ఐఎమ్ సో సారీ. నేను చేసేది ఉండే కావచ్చు, కానీ నేను అదే చెప్పినా కదా, నేను బయటకు వచ్చినాక నాకు అర్థమైంది ఇంక ఇది ఎక్కువనే ఇంకా బ్యాడ్గా పోట్రే చేసిర్లే అని. నాకు ఇంకా బయట ఏమవుతుందో నాకు తెలియదు. ఇంకా నేను జస్ట్ నా మాట, నా ఒపీనియన్నే నువ్వు ఇంత మీరు ఇంత తొక్కిపడేసిరా, మీరు ఇట్లా నన్ను రాంగ్గా పోట్రే చేసిరా అనే దానికి నేను ఇంత ఫీల్ అయిపోయినా. నేను దానికి ఇంకా బయటకు వచ్చి చూసిన తర్వాత ఇంకా అసలు ఇంకో వేరే లెవెల్లో ట్రోల్ చేసిరా వచ్చింది, పక్కకు వచ్చింది. మా వాళ్ళని అన్న నేను, మీరు బిగ్ బాస్ని ఎందుకు అదే టీంని ఎందుకు అడగలేదు? మామూలుగా అందరినీ కొన్ని బట్టలు సరిగా వేసుకోకపోయినా నీకు కన్ఫెషన్ రూమ్లోకి పిలిచి చెప్తారు. అండ్ నేను కన్ఫెషన్ రూమ్లో పిలిచి లేకపోతే నోటీసులు పంపిస్తూ ఉంటారు. అండ్ ఇంకా నోటీసులు లైక్ ఆకర్షణీయంగా ఉండాలి, వినోదాత్మకంగా చేయాలి, ఇంకా చాలా నోటీసులు పంపిస్తూ ఉంటారు. పంపించినప్పుడు నువ్వు అంతా మరి అండ్ అదంతా నోటీసులు పక్కన పెట్టు, అసలు హౌ కెన్ యూ ఈవెన్ ఫోకస్ ఆన్ దాట్? కెమెరా జూమ్ చేసి పెట్టే అవసరం ఏముండే నీకు? చాలా మంది చాలా మాట్లాడుకుంటున్నారు అండ్ మేము మాట్లాడుకున్నాం. కనీసం నువ్వు జూమ్ చేయి, నువ్వు చేతులు జూమ్ చేయి, నువ్వు కాలు జూమ్ ఏమైనా చేయి, కానీ అట్లీస్ట్ ముందు వెనుక మొత్తం అంతా ఇచ్చి ఇవ్వాలి కదా. నువ్వు సీన్ మొత్తం నేను ఎక్కడి నుంచి మాట్లాడినా మొత్తం అంతా ఎండింగ్ వరకు చూపించాలి కదా. నువ్వు చూపిస్తే నీకు 160 కెమెరాలు ఉన్నాయి కదా, 1 కాదు 2 కాదు 160 కెమెరాలు ఉన్నాయి. నేను టీంని అడిగితే అట్లా కాదు కదా, వేరే వాళ్ళని కూడా చూపించాలి కదా. అంటే వేరే వాళ్ళని చూపించినప్పుడు పోనీ అది అవాయిడ్ చేయాల్సింది నువ్వు. ఇదెందుకు నాకు జూమ్ పెట్టి మరీ చూపించినావు నువ్వు ఇది? అండ్ ఎన్ని 1 2 నీకు ఎన్నో ఇన్స్టెన్సెస్ ఉన్నాయి నేను నాకు చూపించాలంటే. అండ్ నువ్వు మొత్తం అంతా రోజుల ఇదే చూపించినావు అని అంటే ఏమనుకోవాలి? అండ్ ఆల్సో దట్స్ వెరీ బ్యాడ్. అంటే ఎంత బ్యాడ్ అంటే నేను ఒక మూమెంట్లో నేను నా ఫ్రెండ్ గురించి, శ్వేత గురించి బాధపడి ఆల్మోస్ట్ అరగంట ఏడ్చినాక ఏడుస్తూ ఉంటే పృథ్వీ ఇట్లా పట్టుకుంటాడు. అది కూడా అసలు అది కూడా పోర్ట్రే చేస్తే నేను ఏం మాట్లాడాలా? అసలు మీరు ఏం మనుషులు రా బాబు మీరు? ముందు మాట్లాడింది ఏసీ అది చూపించాల్సింది కదా నాకు అట్లీస్ట్. సరే అది చిన్ననే మాట్లాడినా, మిగతా అంటే సరే మాకు 4 hours కాన్వర్సేషన్ కావచ్చు, 2 గంటల కాన్వర్సేషన్ కావచ్చు, అది చూపించలేవు కావచ్చు నువ్వు. అండ్ లైవ్ అని ఎందుకు? ఇక మరి అది కూడా ఎడిటెడే కదా. దెన్ వాట్ ఈస్ ద పర్పస్ ఆఫ్ లైవ్ అని ఎందుకు పెడతారు ఇక మరి? ఓకే. సో ఇంకొకటి మీకు తెలుసో తెలియదు ఈ విషయం. సో కంటెస్టెంట్స్ బయటకు వచ్చిన వాళ్ళు బేబక్క కానీ, శేఖర్ భాష కానీ, అలాగే అభయ్ నవీన్ కానీ, సో బయటకు వచ్చిన తర్వాత ఒక మీట్లో వాళ్ళు ముగ్గురు కలిసినప్పుడు కూడా అరే సోనియా సిగరెట్ బంద్ చేస్తే ఏది అడిగినా ఇస్తా అని చెప్పి నిఖిల్తో చెప్పిందని చెప్పుకుంటా వాళ్ళు నవ్వుకుంటే వెళ్ళిపోయిన సందర్భాలు మనం చూస్తున్నాము. సో ఇలా చూడొచ్చు అంటావు ఈ సందర్భాన్ని? ఎందుకంటే యాజ్ అ కంటెస్టెంట్స్గా వాళ్ళు నవ్వుకుంటా వెళ్ళిపోయారు అంటే ఎలా చూడొచ్చు అంటారు ఈ ఇష్యూని? నేను శేఖర్ అన్నని అన్నా అని మాట్లాడినా, అబ్బాయిని రెస్పెక్ట్ చేసిన, అబ్బాయి నా ఫ్రెండ్. సో వాళ్ళు ఎట్లా తీసుకున్నారు, వాళ్ళు ఎట్లా చేసారు అనేది వాళ్ళకే వదిలేస్తాను నేను. అండ్ హౌస్లో కూడా నాకు తెలుసు కొన్ని ఇన్స్టెన్సెస్లో లైక్ క్లాన్ చేంజ్ అయినప్పుడు. అండ్ చీఫ్గా నేను ఓట్ చేసింది ఫస్ట్ నేనే అబ్బాయికి, ఫ్రెండ్ అని కాదు, ఇట్లానే డిజర్వింగ్ క్యాండిడేటే, ఇనిషియేటివ్ తీసుకుంటాడు కాబట్టి అందరికీ మంచిగా ఉంటాడు కాబట్టి నేను వేసిన. కానీ క్లాన్ చేంజ్ అయిన తర్వాత ఇన్ఫ్లుయెన్స్ అనే వర్డ్ ఏదైతే ఉన్నది కదా, అది ఫస్ట్ స్టార్ట్ చేసింది అబ్బాయి. ఓకే. ఐ థింక్ ఎగ్ టాస్క్లో అనుకుంటా, ఎగ్ టాస్క్లో అండ్ బెలూన్ టాస్క్
బెలూన్ టాస్క్ అభయ్ అండ్ నిఖిల్ ఆడిన దాంట్లో కూడా బయటికి వెళ్తే మీరు లోపలికి వెళ్ళాలి. సో ఆ టాస్క్ లో కానీ ఎగ్ టాస్క్ లో కానీ క్లాన్ చేంజ్ అయినప్పుడు చీఫ్ అయిన తర్వాత ఇక ఆల్ రైట్ అన్ని టాస్క్ లో కూడా ఆయన నాకు అగేన్స్ట్ గానే మాట్లాడిండు. అది నాకు తెలుసు, అక్కడ కూడా నాకు అర్థమైంది. ఇది గేమ్ అయిపోయిన తర్వాత కొన్ని అట్లీస్ట్ 1 day తర్వాత అయినా సరే నాకు అర్థమైంది. అండ్ గేమ్లో ఉన్నప్పుడు కూడా మాట్లాడినప్పుడు కూడా నేను నా రూల్స్ నేను కరెక్ట్గా చెప్పిన, నేను కన్వే చేసిన పాయింట్. అండ్ పృథ్వీని రెచ్చగొట్టి ఆడిపిస్తుంది, వెపన్ లాగా ఆడిపిస్తుంది అనేది కూడా అభయే మాట్లాడింది. అభయ్ మాట్లాడింది పట్టుకొని ప్రేరణ కానీ యష్మి కానీ రిపీట్ చేస్తున్నారు. అన్ని మనసులో పెట్టుకున్నారు, నాకు తెలుసు. కానీ అనిల్ నేను ఒకటే నమ్ముతా, ఎవరిదైనా సరే మీరు చూసే వాళ్ళకి మీకు తెలుస్తుంది. అండ్ ఏదో ఒక రోజు వాళ్ళకి కూడా ఒక కన్సర్న్స్ ఉంటుంది కదా, అది ఈ వీక్ నువ్వు ఆ క్లాన్లు ఉన్నావు కాబట్టి నువ్వు నన్ను ఇట్లా మాట్లాడను, రేపటి నాడు గేమ్ ఈజ్ గేమ్. ఇప్పుడు ఫిజికల్ టాస్క్ గురించి తీసుకొచ్చి నేను ఎమోషనల్ దాంట్లో నేను పెట్టా, నేను నిన్ను నమ్మినా, నా ఫ్రెండ్ అని నమ్మినా, నేను ఫ్రెండ్లీగానే అది నేను నా ఫ్రెండ్లీ జర్నీ ఫ్రెండ్లీగానే నడుస్తుంది. గేమ్ టాస్క్ వచ్చినప్పుడు నువ్వు నా క్లాన్లకు రావా, నేను నీ క్లాన్లకు పోనా, ఆ రోజు తెలియదా? మరి ఎంత టైం పడుతుంది మనకి? ఇంకా జస్ట్ ఒక 3-4 రోజులు అయితే క్లాన్ చేంజ్ అవుతాం, వీక్ గంతే కదా, అప్పుడు చూసుకోవచ్చులే ఏమున్నది. అండ్ అప్పుడు చూసేటోళ్ళకి అర్థం కదా, చేసేటోళ్ళకి అర్థం కదా. దాట్ వాజ్ మై ఇంటెన్షన్. నేను ఎప్పుడు కూడా కన్ఫరెన్స్ చేయాలి, ఇట్లెందుకన్నో అట్లెందుకన్నో నేను. అండ్ నో వైలెన్స్ అని అన్నావు, నువ్వే వైలెన్స్ అండ్ లైక్ ఫిజికల్ అయినో వైలెన్స్ అయినావు అని మాట్లాడి, నువ్వు అప్పుడు మాట్లాడితే ఒకటి ఇప్పుడు మాట్లాడితే ఒకటి అని అన్నావు. అండ్ ఇంకొక విషయం, ముందు గేమ్లో నో ఫిజికల్ అన్నారు, నో వైలెన్స్ అన్నారు, ఇప్పుడు మీరే ఫిజికల్ అయినరు అండ్ NGO ఆమెనే ఫిజికల్ అయింది, వైలెన్స్ అన్నది ఇట్లా అని చెప్పేసి కూడా మాట్లాడారు. అరే బిగ్ బాస్ రూల్స్నే రాసి పంపించిండు, సామధాన భేద దండోపాయాలతో మీరు కాపాడుకోండి అని చెప్పేసి. నేనెవరు ఇక్కడ అగేన్స్ట్ పోవడానికి? అండ్ నా ఇండివిజువల్ లెవెల్లో నేను ఎంతవరకు నేను లిమిట్ దాటొద్దు అనేది చూసుకొని నేను ప్రొటెక్షన్కి కూర్చున్నా. దాని తర్వాత సంచాలక్ నన్ను కూడా అట్లా కుదరదమ్మా అంటే నేను ఫిజికల్ అయినప్పుడు కూడా నేను బ్యాలెన్స్ చేసిన. నేను ఎక్కడైనా మీరు గమనిస్తే గేమ్ మొత్తం చూస్తే ఇట్లా మస్తు ఇక వీళ్ళందరూ అయితే అసలు కొట్టి పడేసుకుంటూ పోయేటోళ్ళు. నేను ఇట్లా ఆపి పాజ్ అమ్మా, ఇట్స్ ఓకే అమ్మా, ఇట్స్ ఓకే, ఆగు అని చెప్పేసి ఆగి మళ్ళీ రెజ్యూమ్ చేసేది, అట్లా చేసిన నేను. సో దట్ వాజ్ మీ. నువ్వు ఎంత అండ్ పృథ్వీని రెచ్చగొట్టినావు అని చెప్పేసి కూడా మాట్లాడాను. అప్పుడు కూడా నేను కాదు, అది టీం పరంగా మాట్లాడిండు, నేను రెచ్చగొట్టేది ఏం లేదు దాంట్లో అని చెప్పేసి మాట్లాడు. సో ఇవన్నీ ఏ నుంచి వచ్చినా అంతా నాకు తెలిసినా కూడా నేను పర్సనల్ గా మనసులో పెట్టుకొని నేను నా రిలేషన్షిప్ ని నేను స్పాయిల్ చేయ. నేను ఆ టాస్క్ గురించి నేను రిలేషన్షిప్ ని స్పాయిల్ చేయ. టాస్క్ లో నీ రూల్ మంచి లేదా, నా రూల్ మంచి లేదా, మాట్లాడమా అయిపోయింది ఆడితోని. ఇంట్లోకి వచ్చినాక ఇంట్లోనే ఉండాలి కదా. ఎస్. అబ్బాయి నవ్విండంటే అబ్బాయికి గుర్తుందో లేదో నాకైతే తెలియదు. అండ్ శేఖర్ అన్న బేబక్ అయితే వాళ్ళు లేరు కాబట్టి కాన్వర్సేషన్లో నాకు కాదు. అండ్ అప్పుడు ఏమైందంటే యాక్చువల్లీ ముందు వెనకాల అది కూడా మళ్ళా ముందు వెనక కట్ చేసిన బిట్టే ఇది కూడా మీకు వచ్చింది. ముందు జనరల్గా నేను పృథ్వీ వాటర్ అయినా ఏదైనా పృథ్వీ ఏమైనా అడిగితే వెంటనే పోయి నేను తీసుకొస్తా. నిఖిల్ని నేను అడుగుతా, నిఖిల్ చాయ్ మంచిగా చేస్తాడు కాబట్టి చాయ్ పెట్టుకురా, కొంచెం వాటర్ తీసుకురా ఆయన వాడు అందరికీ వేస్తాడు కదా అని వాడిని నేను అడుగుతా. సో అట్లనే వాడు వాటర్ తీసుకురా ఇట్లా అని చెప్పేసి అంటే నేను తీసుకురాలే, నేను నువ్వే పోయి తెచ్చుకోరా ఇట్లా అంటే, అబ్బా పృథ్వీకి అయితే అన్ని చేస్తావు నువ్వు కానీ నాకైతే ఏం తీసుకురావు అంటే, నేను అట్లా పోకింగ్ గా సరేలేరా నువ్వు నేను సిగరెట్ మానేరాను అప్పుడు నువ్వు ఏం చెప్తా చేస్తారా నీకోసం అని అన్నా. అంత ఫన్ కాన్వర్సేషన్ లైక్ యూనో దాన్ని నువ్వు ఇక్కడ వరకే కట్ చేసుకొని చూసుకుంటే నీకేం అర్థమవుతుంది? అంటే నార్మల్ గా నీకు ఏమని ఇస్తా అంటే అది నెగిటివ్ వేలో పోయింది, అంటే డిఫరెంట్ గా పోయింది. సో ఇప్పుడు మీరు చెప్పింది అంటే ఓహో ఈ వర్షన్ అన్నట్టు అర్థమైంది. అన్ని ఆల్మోస్ట్ అన్ని అట్లనే ఉన్నాయి. నేను చూసినప్పుడు నేనే అసలు ఇంద్రబాబు నాకు ఇది మంచి బెస్ట్ మూమెంట్ కదా, మీరేందుకు ఇట్లా చేసిరు అని అనుకున్నాను. అండ్ స్నేల్ టాస్క్ గెలిచినప్పుడు వాళ్ళిద్దరు అసలు ఆన్ క్లౌడ్ నైట్, వాళ్ళు అది కూడా పెద్ద కాంట్రవర్సీ అయిపోయింది, హ్యాపీ ఫీల్ అయినారు వాళ్ళు నేను ఆడిన దానికి. వీళ్ళంతా మామూలుగా ఏంది ఇంతనా అంతనా అండ్ కిస్ చేస్తే ఇట్లా చేసిండు అట్లా చేసిన. అరే దాంట్లో ఏమున్నది దాంట్లో లైక్ స్పోర్ట్స్ గ్రౌండ్ లా క్రికెట్ ఆడినప్పుడు చేస్తారు. అండ్ సరే మీకు అనిపించచ్చుకి సోనియా గేమ్ ఆడినంత మాత్రాన్ని నీకు అంతేమున్నది అని అనిపించచ్చు. ఎందుకు అంటే అక్కడ హౌస్ మేట్స్ అందరు కూడా వాళ్ళందరూ ఆల్రెడీ సోనియా ఫిజికల్ టాస్క్ ఆడతలేదు అన్నట్టు ఇంప్రెషన్లో ఉన్నారు. సో చాలాసార్లు అన్నారు కూడా టాస్క్ ఆడదు అనేసి మాట్లాడిన. అండ్ ఆల్సో యూనో ఫిజికల్గా అని భయపడుతుంది, లిమిటేషన్స్లో ఆడుతుంది సోనియా
అనేది అందరు మాట్లాడుకున్నారు. బట్ నేను ప్రూవ్ చేసి మాట్లాడతారా, నేను ఉత్తిగా నేను అంతా మాట్లాడా, నేను ఎప్పుడైనా సరే నేను ఆట ఆడినప్పుడు నేను చూపిస్తారా ఇట్లా అన్నట్టు ఉండే నేను. సో దీస్ టూ గైస్ లైక్ రే ప్రూవ్ చేసినవరా నువ్వు, అసలు హౌస్ అందరు ఇట్లా షాక్ ఇట్లా యూజ్ చేసినారు, ఫుడ్ టాస్క్ మళ్ళీ అది కూడా గెలిచినవరా నువ్వు అసలు ఇట్లా అని చెప్పేసి హ్యాపీగా ఫీల్ అయ్యారు వాళ్ళు మస్తు. సో మీకు అవన్నీ తెలియదు కదా. అండ్ ఆల్సో అదేంటి దాని తర్వాత యష్మి అనుకుంటా, యష్మిది కూడా వచ్చింది కదా, యష్మి గెలిచినా పోయి హక్ చేసుకొని నైనికాని ఎత్తుకొని మరీ చేసిర్రు. ఫర్ ఎవ్రీబడి ఎవ్రీ వన్ ఆఫ్ అస్ విల్ డూ దట్. ఓకే. సో ఇంకోటి సోషల్ మీడియాలో ఇప్పుడు బాగా ట్రెండ్ అవుతుంది నిఖిల్ అలాగే యష్మి వీడియోలు కూడా బాగా ట్రోల్ అవుతున్నాయి ఇప్పుడు. ఇద్దరు వీడియోలు పక్కన పెట్టి ట్రోల్ బాగా చేస్తున్నారు ఇప్పుడు. సో ఎలా 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 అనుకుంటున్నారు మీరు? ఎందుకంటే ఇంతకుముందు మీది నిఖిల్ని పెట్టి ట్రోల్ బాగా చేశారు, సో ఇప్పుడు యష్మిని అలాగే నిఖిల్ని పెట్టి ట్రోల్ చేస్తున్నారు ఇప్పుడు. పాపం అదే కదా, అందరూ కూడా పాపం యష్మి కూడా ఎమోషనల్లీ చాలా ఆలోచించి అట్లా అంతా ఇక్కడ దాకా వచ్చింది కొంచెం అన్నా. అండ్ జనాలు అర్థం చేసుకోవాలి అది. దట్స్ అ షో అండ్ దే ఆర్ ఇన్ అ డిఫరెంట్ అట్మాస్ఫియర్. గేమ్ని గేమ్ లాగా చూడాలి, షోని షో లాగా చూడాలి. ఎంత పర్సనల్ చేసి ఎంత ట్రాల్ చేస్తే ఏమొస్తుంది, మీకేమొస్తుంది? వాళ్ళ కెరియర్ ఆలోచిస్తారా, వాళ్ళ ఫ్యామిలీస్ ఎంత ప్రెషర్లో ఉంటాయి, అవన్నీ ఆలోచించుకోవాలి కదా వీళ్ళు కూడా. లక్కీగా నేనైతే నేను నా ఫ్యామిలీ బెస్ట్ ఉన్నా కాబట్టి నాకు యష్ అయినా సరే, నాకు యష్ వాళ్ళ ఫ్యామిలీ అయినా నా ఫ్యామిలీ అయినా స్ట్రాంగ్ కాబట్టి. అండ్ దే నో మీ. నేను చిన్నప్పటి నుంచి అప్ ఫ్రంట్ నేను ఏం చేసినా అన్ని షేర్ చేసుకుంటా ఇంట్లో. నేను తప్పు చేసినా షేర్ చేస్తా, రైట్ చేసినా షేర్ చేసుకుంటా. ఫస్టే పోయి నేను అన్నీ చెప్తాను. ఎందుకంటే బయట వాళ్ళ కంటే ముందు నేను ఏది ఉన్నా సరే నేను షేర్ చేసుకునే ఇట్లుంటా. సో దే నో మీ 100%. నాకు అందుకే నేను ధైర్యంగా ఉన్నాను, నేను దేనికైనా కరెక్ట్గా ఉంటా. సో వాళ్ళకి అట్లా పాపం ఎట్లుంటుందో అని ఆలోచించుకోవాలి జనాలు కూడా. గంత ఏదో అర్థం కాదు నాకు ఇక. ఓకే, ఐ ఫీల్ వెరీ సారీ ఫర్ దాట్. ఎందుకంత ఇప్పుడు మీకు ఎట్లా సంపాదిస్తున్నారు అనేది కూడా ఇంపార్టెంట్ కదా, మనం సంపాదించే పైసలు. సో అదే. ఓకే, ఇంకా విష్ణుప్రియ గురించి మాట్లాడాల్సి వస్తే, అంటే విష్ణుప్రియని ఎక్కువ బిగ్ బాస్ ఫోకస్ చేస్తుందేమో అని కొంతమంది క్వశ్చన్ మార్క్ వస్తుంది. అసలు ఏంటి విష్ణుప్రియ ఎలా ఉంటుంది, హౌస్లో ఎలా ఉంటుంది? సో అందరితో ఓకేనా? విష్ణుప్రియ ఓకే అంటే లైక్ యోగా చేసుకుంటుంది అండ్ ఓకే ఉంటుంది. అంటే షీ డజన్, అంటే మాకు తెలిసిన విష్ణుప్రియ అయితే లైక్ షీ డజన్ లైక్ టు బి దేర్. తను కూడా అంటుంది ఏముంది, నామినేషన్లు ఉన్నా ఓకే డన్, వెళ్ళిపోతా, ఓట్లు వేస్తుంటా లేకుంటే లేదు, అంత ఇంట్రెస్ట్ లేదు ఆమెకి. ఆమెని ఎంటర్టైనర్ లాగానే తీసుకున్నారు కావచ్చు. అంటే అదే కదా, అన్ని సీజన్లో ఒక ఎంటర్టైనర్ అట్లా ఉంటారు కాబట్టి అట్లా తీసుకున్నారు కావచ్చు. ఆమెకి అయితే పర్సనల్గా ఇంట్రెస్ట్ లేదు. లైక్ ఎప్పుడు ఆమె చెప్తుంది అది, అసలు ఎందుకు వచ్చినా బాబు, ఇక్కడికి ఎందుకు వచ్చినా, ఇక్కడ ఎందుకున్నా అన్నట్టుగానే మాట్లాడుతుంది. అండ్ ఆల్సో లైక్ చూసే అంటే లైక్ చిల్గానే ఉంటుంది. లైక్ టాస్క్ల అట్లా అంతా ఏమి ఇంట్రెస్టింగ్గా అట్లంతా ఏమి ఉండదు. ఓకే, సో ఈ బిగ్ బాస్ జర్నీ మీకు, ఈ 4 weeks జర్నీ మీ లైఫ్లో ఏం నేర్పించింది? అక్క కొంచెం ఇమ్యూన్ అయినా, నెగిటివిటీకి ఇమ్యూన్ ఉన్నా, నాలో స్ట్రెంగ్త్ కనిపించింది దానికి కూడా. జనరల్గా నేను చిన్నప్పటి నుంచి కూడా చదువుకునేటప్పుడేమో డిస్ట్రాక్షన్ అవుతుంది అని చెప్పేసి ఎంటర్టైన్మెంట్కి దూరంగా ఉండేది. కనీసం ఇట్లా ఏదన్నా ఫ్రెండ్స్ ఎక్కువ చేసుకోవాలన్నా కూడా భయపడేది. అమ్మో ఫ్రెండ్స్ అయితే నేను చదువు నుంచి దూరం పోతా కావచ్చు అని చెప్పేసి ఇట్లా అంతా చాలా ఫోకస్డ్గా ఇట్లా ఓన్లీ స్టూడియోస్గా ఉండి చేసేది. అండ్ అట్లా లైక్ నేను ఏం పని చేసినా సోషల్లీ రెస్పాన్సిబుల్ ఉండేది. నేను ఒక ప్రాజెక్ట్ తీసుకున్నా, మూవీ ప్రాజెక్ట్ తీసుకున్నా, దీనివల్ల ఏం చెప్తున్నా, నేను నాకేం వస్తుంది, బయట ఏం చేస్తున్నా, అండ్ ఆల్సో నాకు ఎట్లా యూజ్ అవుతుంది ఇది కెరియర్కి అని చూసేది, డెసిషన్ తీసుకుని చూసేది. సో బిగ్ బాస్ వల్ల ఐ థింక్ నేను ఎక్కడ స్ట్రెంగ్త్, నేను ఎక్కడ లైక్ ఎక్కువ స్ట్రాంగ్ అనేది నాకు అర్థమైంది. అండ్ జనాలు ఏం తీసుకుంటారు ఏం తీసుకోరు అనేది కొంచెం అర్థమైంది. ఓకే,